హాయ్, దిస్ ఈజ్ మనోహర్. వెల్కమ్ టు మను డైరీస్. కమిటీ కుర్రోళ్ళు ఈ సినిమా చాలా పాయింట్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఫ్రెండ్షిప్, నాస్టాలజియా, పాలిటిక్స్, క్యాస్ట్ రిజర్వేషన్స్, పాలిటిక్స్లో కరప్షన్స్, ఇలా చాలా పాయింట్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఒక సబ్జెక్ట్ నుండి ఇంకొక సబ్జెక్ట్ మీదకి వెళ్తున్నప్పటికీ మనకు ఆ ఇన్స్టెబిలిటీ ఫీల్ కలగదు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అనే కోర్ ఎమోషన్ని చాలా బాగా వర్కౌట్ చేశాడు డైరెక్టర్. బట్ నాకైతే పర్సనల్గా ఇన్ని సెన్సిటివ్ విషయాలని ఒకే సినిమాలో జొప్పించడం అనేది ఒక ఇన్కంప్లీట్ ఫీల్ కలిగిందని. ఇక కథ గురించి మాట్లాడితే, చిన్నప్పటి ఫ్రెండ్స్ కొట్లాడి విడిపోయి కొన్నేళ్ల తర్వాత రీయూనియన్ పార్టీలోనో లేకుంటే ఫ్రెండ్ పెళ్లిలోనో కలిసి వారి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగించుకొని ఫ్రెండ్షిప్పే గొప్పది అని తెలియజెప్పే సినిమా జాబితాలోకే వస్తుంది ఈ సినిమా కూడా. ఇక సినిమా డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ సినిమాని 4 పార్ట్లుగా విడదీసి చూడొచ్చు. పార్ట్ 1, శివ అనే వ్యక్తి ఆ ఊరు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి జరిపే పంచాయతీతో మొదలవుతుంది సినిమా. శివ మరియు శివ ఫ్రెండ్స్ శివ కూతురికి వారి చిన్నతనంలో జరిగిన సంగతులు చెబుతూ కథలోకి తీసుకెళ్తారు. ఉండేది కాదు, బాధ్యత ఉండేది కాదు. పొద్దున్న లేస్తే ఇడ్లీ కొట్లో ఇడ్లీలు తిన్నాం, అందరం కలిసి ఒకే ఇంట్లో టీవీ చూడడం. అసలు మా 30 ఏళ్ల జీవితం ఎలా ఉంటుందో తెలుసా? వారు బాల్యంలో ఎలా ఆడుకునేవారు, వారి లైఫ్లు ఎలా ఉండేవి అనేది చాలా డీటెయిల్డ్గా నీట్గా చూపించారు. వారి అల్లర్లు, సరదాలు, సంతోషాలు, చిలిపి చేష్టలు అన్నీ చూపిస్తారు. 90s కిడ్స్ అందరూ కనెక్ట్ అవుతారు. చిన్నతనంలో ఆడుకున్న ఆటలు, జ్ఞాపకాలు, ఫ్రెండ్స్ అన్నీ గుర్తుకొస్తాయి. ఊర్లలోని పరిస్థితులను, ఆచారాలను, మనుషుల ఆలోచనలను చాలా డీటెయిల్డ్గా, రియలిస్టిక్గా చూపించాడు. యాక్చువల్గా ఇలాంటి నాస్టాలజియా సినిమాలు స్లోగా ఉండాలి, కానీ సినిమా టోటల్గా దాని మీద లేదు కాబట్టి మొదటి 45 నిమిషాల్లో చాలా స్పీడ్గా తను చూపించాలనుకున్నది చూపించేశాడు డైరెక్టర్. స్పీడ్గా ఉన్నప్పటికీ ఫీల్ వర్కౌట్ అవుతుంది. పార్ట్ 2, అంతా హ్యాపీగా గడుపుతున్న వారి లైఫ్లోకి కులం అనే ప్రస్తావన వస్తుంది. ఎంసెట్ కౌన్సిలింగ్లో బాగా చదివి 1500 ర్యాంక్ తెచ్చుకున్న రవికి సీట్ రాకపోవడం, 70,000 ర్యాంక్ వచ్చిన రాంబాబుకి జేఎన్టీయూలో సీట్ రావడం వారి మధ్య గొడవకు కారణమవుతుంది. ఏ కేటగిరీ? ఓసీ సార్, ఓసీ. నీ కేటగిరీకో 500 ర్యాంక్ వచ్చి ఉంటే ఛాన్స్ ఉండేదయ్యా. మన సిస్టమ్ ఆల్రెడీ మంటెట్టింది. ఏంట్రా మీ పిల్ల దెబ్బలాట్లు? అరే విలియన్ బౌలింగ్ గారా దరస పాడుకుందా? నవ్వుతావేంట్రా సిగ్గు లేకుండా? ఆయన నీకు చదువులేదు కదా, నీకే తెలియదు. చదువు సంధ్యలే నా కొడుకు. తప్పుగా మాట్లాడరా. సుబ్బు రాంబాబుని రిజర్వేషన్లో సీటు తెచ్చుకున్నావని తక్కువ చేసి మాట్లాడతాడు. విలియం రాంబాబుకి సపోర్ట్గా మాట్లాడుతూ సుబ్బు మీద అరుస్తాడు. అలా మాట పెరిగి సుబ్బుకి కోపం వచ్చి జాతి తక్కువ నా కొడుకులు అని తిడతాడు. ఆ మాటకి సూర్య సుబ్బుని కొడతాడు. సుబ్బు పదే అదే మాట అనడంతో సూర్య ఆలోచించి మాట్లాడరా అని మళ్ళీ కొడతాడు. సుబ్బు అవమానంగా భావించి సూర్య మీద కక్ష పెట్టుకుంటాడు. సుబ్బు అవమానంతో రగిలిపోయి సూర్యని ఒంటరిగా పిలిపించి తల పగలగొడతాడు. ఆ గొడవ ఊరి గొడవలా మారి ఆత్రం చావుకి కారణమవుతుంది. మీ వాళ్ళు మా వాళ్ళు అంతా మీ స్నేహితులే కదా. ఇలాంటి అలగా చేయని మా ఊరు అమ్మవారి జాతర తీసుకురావడం అని చేసిన తప్పు. ఇక్కడ డైరెక్టర్ సిస్టమ్ అలా ఉంది, నేనేం చేయాలి అని కౌన్సిలింగ్ చేస్తున్న వ్యక్తితో చెప్పించాడు. అలాగే బుజ్జి క్యారెక్టర్తో సిస్టమ్ ఆల్రెడీ వారి మధ్య చిచ్చు పెట్టిందిరా అని చెప్పిస్తాడు. సిస్టమ్ అలా ఎందుకు ఉంది అని కూడా కొంత వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్లో సుబ్బు రాంబాబుని ఏం చేస్తున్నావురా ఇప్పుడు అని అడుగుతాడు. దానికి రాంబాబు సమాధానం చెబుతూ డైరీ ఫామ్ నడుపుతున్నా అంటాడు. మరి జేఎన్టీయూలో సీట్ వచ్చి ఊర్లో డైరీ ఫామ్ ఎందుకు నడుపుతున్నాడు అనేది క్లారిటీ ఇవ్వలేదు. రాంబాబు కంటిన్యూ చేస్తూ, నువ్వు ఆ రోజు చెప్పింది నిజమేరా, మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి నాకు రిజర్వేషన్స్ ఎందుకు, ఆ రోజు నాకే ఆలోచించడం రాలేదని కూడా అంటాడు. అందుకే జేఎన్టీయూలో సీట్ వదిలేసి ఊర్లో డైరీ ఫామ్ నడుపుకుంటున్నాడా? మరి సుబ్బు చెప్పిందే నిజమని ఇక్కడ డైరెక్టర్ ఎందుకు ఫ్లిప్ అయ్యాడు? సుబ్బుని నెగిటివ్గా చూపిస్తూనే సుబ్బు చెప్పింది నిజమని జడ్జిమెంట్ ఇచ్చేశాడు. సరే, సుబ్బు వాదనే కరెక్ట్ అనుకుందాం. మరి సుబ్బు రిజర్వేషన్స్ లేకుండా అమెరికాకి ఎలా వెళ్ళగలిగాడు? రాంబాబు గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకు అయ్యిండి రిజర్వేషన్స్ ఉండి కూడా ఊర్లో డైరీ ఫామ్ ఎందుకు నడుపుతున్నాడో డైరెక్టర్ సమాధానం చెప్పాలి. డైరెక్టర్ చిన్నజీఆర్ స్వామి ఫాలో అయ్యారు ఏంటాడు. కులాలు పోకూడదండి. కొంతమంది ఇప్పుడు ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండేటటువంటి వ్యక్తులు అనుకునేవాళ్ళు కులరహిత సమాజాన్ని నిర్మాణం చేస్తాము, అలాంటి సమాజం కావాలి. తప్పు. ఏ కులం పని ఆ కులం చేయి. అందుకే సుబ్బు అమెరికాకి వెళ్ళి సంపాదించాలి, రాంబాబు మాత్రం ఊర్లో డైరీ ఫామ్ నడుపుకోవాలి. అదే కరెక్ట్ అని ఆ రాంబాబుతోనే చెప్పించాలి. చాలా బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. మామూలుగా అయితే ఎలా చూసేవాడో ఎప్పుడు చూసేవాడో తెలియదు, కానీ నిహారిక ప్రొడక్షన్ కాబట్టి ఇంట్లోని సినిమాలా ఫీలింగ్. ఇక పార్ట్ 3, ఇంటర్వెల్ తర్వాత 12 ఏళ్లకు జరిగే జాతరలో మళ్ళీ అందరూ కలుస్తారు. ప్రసాద్ బెహ్రా ఒక సీన్లో అద్భుతమైన నటన చేస్తాడు.
ఊరొదిలి వెళ్ళిపోయిన సత్తన్నని తీసుకువచ్చి జాతర జరిపించాలని అనుకుంటారు. మొదట కులాహంకారంతో నేను రాను అని చెప్పిన సుబ్బు మళ్ళీ రియలైజ్ అయ్యి వాళ్లతో బయలుదేరతాడు. ఈ జర్నీలో వారి మధ్య వైషమ్యాలు తొలగుతాయి. ఫ్రెండ్షిప్పే గొప్పది అని చూపిస్తారు. ఇక్కడ ఒక సాంగ్ చాలా బాగుంటుంది. ఈ సాంగే సినిమాని నిలబెట్టింది. ఈ సాంగ్ లేకుంటే సెకండ్ హాఫ్ తెలిపోయేది. వాళ్ళు సత్తన్న ఇంటికి చేరుకున్నాక సుబ్బు నా వల్లే తప్పు జరిగింది, నా వల్లే ఆత్రం చనిపోయాడు అని సత్తన్న కాళ్ళ మీద పడి ఏడుస్తాడు. యాక్చువల్గా సినిమా ఇక్కడికి అయిపోతుంది. పార్ట్ 4 ఊర్లో జాతర జరిపించి శివని ఊర్లో ప్రెసిడెంట్ని చేయడానికి ఫ్రెండ్స్ అంతా కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తారు. శివ ఓడిపోతాడు. కాకపోతే కరప్షన్ లేని ఎలక్షన్స్ని జరిపించి ఎప్పటికైనా నిజాయితీగా గెలిచి రాజకీయాలను మారుస్తామని ఒక మెసేజ్ చెప్పడంతో సినిమా ముగుస్తుంది. ఇక ఈ సినిమాలోని పాజిటివ్స్ ఏంటంటే యాక్టర్స్ అందరూ కుమ్మేశారు. ముఖ్యంగా పెద్దోడుగా చేసిన ప్రసాద్ బెహ్రా, సూర్యగా చేసిన యశ్వంత్ పెండ్యాల, సుబ్బుగా చేసిన త్రినాథ్ వర్మ, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరు ఇద్దరు తప్ప అందరూ బాగా చేశారు. ఈ 11 మందే కాకుండా సినిమాలోని మిగతా యాక్టర్స్ అందరూ బాగా చేశారు. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇవి 3 మంచి సింక్లో ఉంటాయి. సినిమాలో అంతమంది యాక్టర్స్ని పెట్టుకొని వాళ్ళని హ్యాండిల్ చేయడం అండ్ అందరికీ స్క్రీన్ టైం ఇచ్చేలా స్క్రిప్ట్ రాయడం గొప్ప విషయం. ఈ విషయంలో ఎడిటర్ని కూడా మెచ్చుకోవాలి. ఎవరికి తక్కువ లేకుండా ఎక్కువ లేకుండా అందరికీ స్క్రీన్ టైం ఇచ్చారు, క్యారెక్టర్ ఆర్టిస్టులతో సహా. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.